తెలుసుకున్నాము. ఎవరి తర్వాత ఎవరు, ఎవరి తర్వాత ఎవరు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అదే విషయంలోనే మరికొన్ని మాటలను చెబుతారు ఆచార్యుల వారు. 16వ శ్లోకం. తాభ్యశ్చ తే శతగుణైర్దశతో వరిష్ఠాః పంచోత్తరైరపి యథా క్రమశః శ్రుతిస్థాః శబ్దో బహుత్వవచనః శతమిత్యతశ్చ శ్రుత్యంతరేషు బహుదోక్తి విరుద్ధతానా. తే ఆ పురుషులు, అంటే ఏ దేవతలనైతే చెప్పామో వారు, అంటే వాయుదేవుల వారు కానివ్వండి, గరుత్మంతుడు, అదేవిధంగా శేషదేవుల వారు, రుద్ర మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా తాభ్య వాళ్ళ వాళ్ళ పత్ని, అంటే స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే శతగుణై దశతః వరిష్ఠాః పంచోత్తరైరపి, వాళ్ళకంటే భారతీదేవి కంటే వాయుదేవుల వారు, సరస్వతీదేవి కంటే బ్రహ్మదేవుల వారు 100 రెట్లు అధికమైనటువంటి గుణాలతో వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కొంతమంది దశతః, అంటే 10 రెట్లు అధికంగా గుణములు కలవారు. అదేవిధంగా ఇంకొంతమంది పంచోత్తరైరపి 5 రెట్లు ఎక్కువగా. వాళ్లకు అంటే జ్ఞాన తారతమ్యమే చాలా విచిత్రంగా ఉంటుంది. వీళ్లకు ఏ శత గుణం దాన్ని తీసుకుంటే, లేకపోతే పంచ ఉత్తర గుణం అని ఇక్కడే చెప్పారు. ఆ పంచోత్తరాన్ని తీసుకుంటే వీళ్లకు 1 యూనిట్ జ్ఞానం ఉంటే దానికి 5 రెట్లు ఎక్కువగా వాళ్ళ జ్ఞానం ఉంటుంది. ఒక జ్ఞానం అనే కాదు, మిగిలిన అన్ని గుణములు కూడా అది ఆ విధంగా అధికంగా ఉంటూ ఉంటాయి. అందువల్ల ఈ విధమైనటువంటి తారతమ్యం యథా క్రమశః శృతిస్థాః. దీన్ని ఎలా తెలుసుకోవాలి అనంటే, శృతిస్థాః వేదములలో ఏ విధంగా చెప్పారో దాన్ని అదే విధంగానే మనం అర్థం చేసుకోవాలి. యథాక్రమశః, యథాక్రమంగా వేదంలో చెప్పినటువంటి విధానంలోనే మనం దీన్ని తెలుసుకోవాలి. లేదు, కొన్ని వేద భాగముల్లో దీన్ని వాళ్ళకంటేనూ ఎక్కువగా మనకు చెప్తూ ఉన్నారు. అందువల్ల మనకు అది, అంటే ఇప్పుడు మీరు 100 అని మాత్రమే చెప్పారు, దశ, పంచ ఈ విధంగా చెప్పారు. కానీ దీనికంటే ఇంకా అత్యధికంగా మనకు వేదములలో చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఆ వేద వచనముల విరోధం మీకు రాదా అనంటే, దానికి ఆచార్యుల వారు చెబుతూ ఉన్నారు. శతం ఇది శబ్ద, శతం అనేటువంటి శబ్దం, శత అని ఎక్కడైతే చెబుతామో అది బహుత్వ వచన, బహుత్వం అనేటువంటి అర్థాన్ని చెబుతుంది తప్ప 100 అన్నటువంటి అర్థాన్ని, 100 అన్నటువంటి అర్థాన్ని చెప్పదు. ఇత్యతః ఈ కారణం చేత శృత్యంతరేషు వేరే 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 శృతులలో, అంటే వేద భాగములలో దీనికి విరుద్ధంగా, అంటే మేము చెప్పినటువంటి సిద్ధాంతానికి విరుద్ధంగా అది ఉండదు. బహుదోక్తి, అంటే వాళ్ళకంటే ఇంకా ఎక్కువగా గుణములు కలవారు అని చెప్పినటువంటి బహుదా ఉక్తి, అంటే బహుదా గుణములున్నవి అని చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఉక్తి వచనం, అది నా విరుద్ధత, నా మనకు విరోధం కాదు. ఎందుకంటే శత అన్నటువంటి శబ్దానికి మేము 100 అని మాత్రమే అర్థం చేస్తే ఆ శృతి విరోధం మీకు వస్తుంది. కానీ శత శబ్దానికి మేము బహు, అది ఎన్ని రెట్లు అధికంగా ఉన్నాయో అది, అందువల్ల బహు అని అర్థాన్ని చెప్పారు. అటువంటి బహుత్వం అనేటువంటి అర్థం ఉన్నది. అందువల్ల ఆ శృతి పురాణముల విరోధం అనేటువంటిది మనకు రాదు అని ఆచార్యుల వారు సామాన్యంగా మనం శత అన్నటువంటి దానికి 100 అన్నటువంటి అర్థాన్ని తీసుకుంటే మనకు విరోధం కలుగుతుంది. కానీ శతం అన్నటువంటి శబ్దానికి బహుత్వం అనేటువంటి అర్థమే ఉన్నది. అందువల్ల అదే అర్థాన్ని తీసుకొని మనం సరిగా తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా తేషాం స్వరూపమిదమేవ యతః అత, తర్వాతి 17వ శ్లోకం. తేషాం స్వరూపమిదమేవ యతోథ ముక్తావప్యేవమేవ సతతోచ్చ వినీచ రూపాః శబ్దశతం దశసహస్రమితి స్మయస్మాత్ తస్మాన్నహీన వచనో అథతో తతోగ్ర్యరూపాః.
తేషాం స్వరూపం ఇదమేవ. ఇది అంటే వాళ్ళ కంటే వీళ్ళు గొప్పవాళ్ళు అన్నటువంటి ఆ గుణములలో ఆధిక్యము అన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది, ఈ తారతమ్యం ఏదైతే ఉన్నదో అది తేషాం స్వరూపం ఇదం, ఈ తారతమ్యం తేషాం స్వరూపం, ఆ జీవుల స్వరూపం అంటే జీవస్వరూపంలో ఉన్నటువంటిది. యతః అంటే ఏ కారణం చేత అది జీవస్వరూపంలో ఉన్నదో, అథ అదే కారణం చేత ముక్తౌ అపి ఏవమేవా, ముక్తిలో కూడా ఇదే విధంగానే తెలుసుకోవాలి. అంటే ఇది మనకు ఈ విషయంలోనే కాస్త శ్రీ వైష్ణవ సంప్రదాయానికి విరోధం అన్నటువంటిది ఉన్నది. వాళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు మనకు తెలిసేటువంటి తారతమ్యం ఏదైతే ఉన్నదో అది ఈ భౌతిక శరీరం వల్ల మనకు ఆ తారతమ్యం కనిపిస్తూ ఉన్నది. ఈ భౌతికమైనటువంటి ప్రాకృతమైనటువంటి సంసారం నుండి మనం విడిపోతే ఆ దేహ నిమిత్తకంగా వచ్చినటువంటివన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నటువంటిది వాళ్ళు చెప్పేటువంటి నియమం. ఇప్పుడున్నటువంటి గుణాలన్నీ కూడా ఈ ప్రాకృత దేహ నిమిత్తంగా వచ్చాయి. ఈ ప్రాకృత దేహం వెళ్ళిపోతే ఆ గుణాలు కూడా వెళ్ళిపోతాయి, గుణములేవి కూడా ఉండవు ముక్తిలో. అందువల్ల అక్కడ తారతమ్యం అన్నటువంటిది లేదు అని చెబుతారు. అందువల్లనే ఆచార్యుల వారు ప్రారంభంలోనే చెప్పారు, ఇది స్వరూపభూతమైనటువంటిది, ఈ దేహ నిమిత్తకంగా వచ్చినటువంటిది కాదు, జీవ స్వరూపంలోనే ఉన్నటువంటిది ఇవన్నీను అంటే తారతమ్యం. అందువల్ల ముక్తవు అపి ఏవమేవ, ముక్తి సంసార దశలో ఏ విధంగా ఉన్నారో జీవులు ఇదే విధంగానే ముక్తిలో కూడా ఉంటారు. ఇక్కడ మనకు 14 లోకాలకు బ్రహ్మదేవుల వారు అధిపతి అయితే అక్కడ కూడా ముక్త గణమంతా కూడా, అంటే ఒకసారి ముక్తికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అనంత సంఖ్యలో ఉన్నటువంటి జీవరాశులు, వాళ్లకు అక్కడ కూడా బ్రహ్మదేవుల వారే గురువుల వారు. మనకు ఇక్కడ అంటే సంసారంలో ఎవరు నియత గురువులో, అంటే మన స్వరూపాన్ని తెలుసుకొని మనం ఏ విధమైనటువంటి ఉపదేశాన్ని మనం తీసుకోవాలి, ఏ విధమైనటువంటి భగవత్ స్వరూపాన్ని నేను ధ్యానం చేయాలి, అన్నీ కూడా ఆ గురువుల వారు చెబుతారు, మన యోగ్యతను తెలుసుకున్నటువంటి గురువుల వారు. అటువంటి ఆ గురువుల వారు నాకు మోక్షంలో కూడా గురుస్థానంలోనే ఉంటారు. మిగిలిన దేవతలు కూడా అక్కడ అదే విధంగానే తారతమ్యానుసారంగానే బ్రహ్మదేవుల వారి తర్వాత సరస్వతి, లక్ష్మీనారాయణులు అందరికీ సమానం. ఏ కాలంలో ముక్తికి పోయినా వాళ్ళు ఉత్తములే, వాళ్ళని ఇక్కడ తీసుకువచ్చేది వద్దు. సంసారం నుండి ఎవరెవరైతే ముక్తికి వెళుతూ ఉన్నారో వాళ్ళ అందరికీ ఒకే నియమం, బ్రహ్మ సరస్వతి తర్వాతనే గరుడ శేషరుద్ర, దాని తర్వాతనే సౌపర్ణి వాలని పార్వతి. ఈ విధమైనటువంటి తారతమ్యాన్ని మనం ముక్తిలో కూడా తెలుసుకోవచ్చు. ఎందుకు అంటే ఈ తారతమ్యం స్వరూపభూతమైనటువంటిది, దేహోపాధికంగా రాలేదు, దేహ నిమిత్తకంగా రాలేదు. ముక్తవపి ఏవమేవ సతత ఉచ్చ వినీచ రూపాః, ఎల్లప్పుడూ కూడా ఉత్తమ మరియు మధ్యమ మరియు అధమ అన్నటువంటి ఈ తారతమ్యం అక్కడ కూడా ఉంటుంది, ముక్తిలో కూడా ఉంటుంది. ఎంతమంది ముక్తికి వెళ్ళారో అక్కడ కూడా ఈ నియమం అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు శత అన్నటువంటి శబ్దానికి బహు అన్నటువంటి బహుత్వం అనేటువంటి అర్థాన్ని మీరు చెప్పారు. దీనికి ఏమైనా ప్రమాణం ఉందనా, లేకపోతే అలాగే చెప్పారా మధ్వాచార్యుల వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు శతం అనేటువంటి శబ్దానికి వెనుకటి శ్లోకంలో శబ్దో బహుత్వ వచన శతమిత్యతశ్చ అని ఆచార్యుల వారు చెప్పారు. దానికి ఏమైనా ప్రమాణం ఉన్నదా అంటే ఆ ప్రమాణాన్ని ఐతరేయ భాష్యంలో ఉదాహరించినటువంటి శబ్దశతం దశసహస్రం అన్నటువంటి దశత తచ్చతం దశశతాని తత్సహస్రం తత్సర్వం అన్నటువంటి ఐతరేయ ఉపనిషత్తులో ఉన్నటువంటి ప్రమాణాన్ని ఉదాహరణ చేస్తారు. దాన్నే చెబుతారు శబ్దశతం దశసహస్రం ఇతి స్మ యస్మాత్ తస్మాత్ యస్మాత్, ఏ కారణం చేత శతం ఇది శబ్ద, శతం అనేటువంటి శబ్దం అది దశసహస్రాన్ని అంటే శత, అదేవిధంగా దశసహస్ర దానికంటే ఎక్కువగా, దశత తచ్చతం దశశతం తత్సహస్రం, ఈ విధంగా దశ శత సహస్ర దశసహస్ర ఈ విధమైనటువంటి అర్థాలను అది చెబుతూ వెళుతుంది. అందువల్ల ఏ కారణం చేత శతం అనేటువంటి శబ్దానికి
దశసహస్రం అన్నటువంటి అర్థం ఉన్నదో తస్మాత్ హీనవచన న అంటే ఎవరెవరికి మనం చెప్పామో అంటే గుణం ఉత్తమత్వాన్ని మనము ఎవరెవరికైతే చెప్పామో వాళ్ళందరూ కూడా అక్కడ శతాదేర్ అగ్రరూపా వాళ్ళు ఉత్తములే తప్ప ఎప్పటికీ కూడా నీచ స్వరూపాన్ని వాళ్ళు తీసుకోరు. తత అగ్రరూపా, అగ్రే అంటే శ్రేష్టం, ఉత్తములే కానీ హీనవచన నా అంటే అది నీచవచనాన్ని అంటే గుణంలో అది ఇంతతో చాలు ఇక ఇక్కడ తక్కువ అవుతుంది అన్నటువంటిది హీనవచనం కాదు, ఉత్తమ అనేటువంటి అర్థాన్నే చెబుతుంది. అందువల్ల ఆచార్యుల వారు చెప్పినటువంటి బహుత్వం అనేటువంటి అర్థం ఏదైతే ఉన్నదో అదే నిజమైనటువంటి అర్థము. అది 10 అంటే 100 కావచ్చు, ఒక్కొక్కసారి 1000 కావచ్చు, ఒక్కొక్కసారి 10,000 కూడా కావచ్చు. అంత ఆధిక్యాన్ని అది చెబుతూ వెళుతుంది. అందువల్ల మనం చెప్పినటువంటి అర్థంలో హీనవచనం అంటే నీచవచనం ఎక్కడా లేదు. అగ్రరూపాహ అందరూ కూడా ఉత్తములే అని ఇక్కడ చెబుతూ, అంటే ఉత్తములు వాళ్ళకంటే తక్కువ వారు, వాళ్ళకంటే తక్కువ వారు, ఈ విధంగా కింది నుంచి తీసుకుంటూ వెళితే అందరూ ఉత్తములు అవుతారు, పైనుంచి తీసుకుంటూ వస్తే అది హీనవచనం అవుతుంది. ఆ విధంగానే తారతమ్యాన్ని తెలుసుకోవాలి. ఇక ఈ తారతమ్యాన్ని ఎక్కడెక్కడ తెలుసుకోవాలి అన్నటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇది దేవతల్లో మాత్రమే ఈ నియమమా, లేకపోతే వేరే చోట కూడా ఈ తారతమ్యం ఉన్నదా అని అంటే దానికి ఆచార్యుల వారే చెబుతారు 18వ శ్లోకంలో, ఏవం నరోత్తమ పరాస్తు విముక్తియోగ్యాః అన్యేచ సంస్కృతిపరాః అసురాః తమోగాః ఏవం సదైవ నియమః క్వచిదన్యథాన యావన్న పూర్తి ఉత సంస్కృతిగా సమస్తాః. చాలా ప్రశ్నలకు ఈ శ్లోకం జవాబు చెబుతుంది. అదేమిటి అంటే ఏవం నరోత్తమ పరాః, నరోత్తమ అంటే వాయుదేవుల వారు, వాళ్లను ఆశ్రయించినటువంటి అనేక అంటే ముక్తియోగ్యులైనటువంటి జీవులు ఎవరెవరైతే ఉన్నారో నరోత్తమ పరాహ దాన్నే చెప్పారు. విముక్తి యోగ్య విశిష్టమైనటువంటి ముక్తిని పొందేటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్లలో ఈ తారతమ్యం అన్నటువంటిది ఉన్నది. అన్యేచ సంస్కృతి పరాహ, అదే విధంగానే సంస్కృతి పరాహ నిత్య సంసారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా ఈ తారతమ్యం అన్నటువంటిది ఉన్నది. అదేవిధంగా తమోగాహ అసురాహ, తమస్సుకు వెళ్ళేటువంటి అసురులు ఎవరైతే ఉన్నారో, అసుర అంటే దేవద్వేషాన్ని భగవద్వేషాన్ని చేసి ఎవరైతే తమస్సుకు వెళతారో, నిత్య నరకానికి వెళతారో వాళ్లలో కూడా తారతమ్యం ఉన్నది. ఇక్కడ బ్రహ్మదేవుల వారు ముక్తికి వెళ్ళేటువంటి వారిలో ఉత్తములు. అదేవిధంగా తారతమ్యం శేషగరుడ రుద్ర ఇంద్రకామ మొదలైనటువంటి తారతమ్యాన్ని మనం చెప్పుకుంటూ వస్తాం. అది శ్రీమదాచార్యుల మధ్వాచార్యుల వారు తృతీయాధ్యాయ అనువ్యాఖ్యానంలో చెబుతారు. దాన్ని మనకు అనేక గ్రంథాల్లో చెబుతారు. విశేషంగా దాస సాహిత్య హరికథామృత సారంలో ఆ తారతమ్యం గురించి చాలా విశిష్టంగా చెబుతారు. అక్కడ కూడా మనం తెలుసుకోవచ్చు దేవతలు ఎవరెవరు అన్నటువంటి దాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా అసురాహ తమోగాహ, కలి అక్కడ తమస్సుకు వెళ్ళేటువంటి వారిలో చాలా దుఃఖాన్ని అనుభవించి, ఇక్కడ మోక్షంలో బ్రహ్మదేవుల వారు పరిపూర్ణమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తారు. అదేవిధంగా తమస్సుకు వెళ్ళే వారిలో కలి పరిపూర్ణంగా దుఃఖాన్ని అనుభవిస్తాడు. దాని తర్వాత కాలనేమి, విప్రచిత్తి మొదలైనటువంటి అంటే ఈ పేర్లు గల అసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రమక్రమంగా వాళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తారు. అదే అంటే తమస్సులో కూడా తారతమ్యం అన్నటువంటిది ఉన్నది. మోక్షయోగ్యులైనటువంటి జీవుల్లో ప్రతి ఒక్కరిలోనూ తారతమ్యం ఉంది. దేవతల్లో మాత్రమే కాదు, గంధర్వుల్లో ఉన్నది, ఋషులలో ఉన్నది, మానవులలో కూడా ముక్తియోగ్యులైనటువంటి మానవుల్లో తారతమ్యం అన్నటువంటిది ఉన్నది. నిత్య సంసారంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అది చాలా సూక్ష్మంగా దాన్ని చెబుతారు. ఆ విధంగా వాళ్ళకు కూడా తారతమ్యం అన్నటువంటిది ఉన్నది.
అదేవిధంగా తమోయోగ్యులైనటువంటి జీవుల్లో కూడా తారతమ్యం అన్నటువంటిది ఉన్నది. ఇక్కడ ఏ విధంగా మోక్ష స్వరూపాన్ని చెప్పేటప్పుడు మోక్షయోగ్యులైనటువంటి జీవులు అని చెబుతారో, తమోయోగ్యులైనటువంటి జీవులు అని చెబుతారో, ఆ విధంగా నిత్య సంసారులకు ఉదాహరణను మధ్వాచార్యుల వారు ఎక్కడ ఇవ్వలేదు. అది అపరోక్ష జ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్లకు తెలుస్తుంది అని చెబుతారు. ఆ విధంగా అటువంటి నిత్య సంసారంలో మనం ఇతడు నిత్య సంసారి అని చెప్పడానికి పర్టికులర్గా కొన్ని పేర్లని లేవు, కానీ ఆ జీవులు మాత్రం ఉన్నారు. వాళ్ళు సంసారంలోనే తిరుగుతూ ఉంటారు. అటువంటి వారు సంస్కృతి పరాహ. అందువల్ల ప్రతి ఒక్క జీవుడికి కూడా తారతమ్యం అనేటువంటిది ఉన్నది. తనకంటే పెద్దవారు ఉంటారు, తనకంటే చిన్నవారు, లేకపోతే తనకు సమానులైనటువంటి వారు. ఈ విధంగానే తారతమ్యం ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది. ఇది దేవతా విషయం మాత్రమే, మనకు సంబంధం లేదు అని అనుకోవద్దు. ఇప్పుడు మనం ప్రకృతంలో ఎవరు గొప్పవాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు అని తెలుసుకోలేము. ఎందుకంటే మనకు అపరోక్ష జ్ఞానం లేదు. ఎవరికైతే అపరోక్ష జ్ఞానం ఉన్నది వాళ్ళు ఆ జీవులను కూర్చోబెట్టుకొని వాళ్ళని చూస్తూ వాళ్ళ యోగ్యతను తెలుసుకుంటే నీకంటే వీడు ఉత్తముడు, నీకంటే వీడు అధముడు అని వాళ్లకు నిర్ణయం చేయడానికి సాధ్యపడుతుంది తప్ప వేరే వాళ్లకు, సామాన్య మానవులకు అది బోధపడదు. అంటే ఇప్పుడు ఎవరో వచ్చి మీరు సామాన్యంగా మీరు వాళ్ళకంటే గొప్పవాళ్ళు అనంటే మనం దాన్ని అర్థం చేసుకోలేం. అది వాళ్ళు చెప్పింది కూడా సరి అయినటువంటిది కాదు. ఇంకా స్థూలంగా చెప్పాలి అంటే జ్ఞానవృద్ధులు ఎవరో వాళ్ళు గొప్పవాళ్ళు అని నియమాన్ని శాస్త్రమే చెబుతుంది. అందువల్ల జ్ఞానంతో అంటే విశిష్టమైనటువంటి తత్వజ్ఞానాన్ని సంపాదించారు చిన్న వయస్సులోనూ అంటే వాళ్లకు విశిష్టమైనటువంటి గౌరవం అంటే ఇవ్వాలి అని చెప్పేసి శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే భగవత్ తత్వజ్ఞానాన్ని ఎవరు తెలుసుకున్నా కూడా వాళ్లకు విశిష్టమైనటువంటి భగవద్ అనుగ్రహం ఉన్నది. అందువల్ల వాళ్ళు ఉత్తములు అని సామాన్యంగా లోకరీతిలో చెప్పేటువంటిది. అంతేకాని అది స్వరూప నిర్ణాయకమైనటువంటిది కాదు. అందువల్ల మనం ప్రతి ఒక్క చోట కూడా మనకు తారతమ్యం అన్నటువంటిది ఉన్నది. ఇది సామాన్య మానవుల వరకు కూడా ఉన్నది. దాన్ని సామాన్య దేవతలది వేదంలో చెప్పారు, మనం తెలుసుకోవచ్చు. కానీ సామాన్య మానవులది ఎలా అంటే అది మనం తెలుసుకోవడం కష్టం. అందువల్ల ఆ విషయంలో వదిలిపెట్టేసి ప్రకృతానికి దేవతా తారతమ్యాన్ని మనం తెలుసుకుంటే చాలు. మనకు మోక్షయోగ్యమైనటువంటిది అంటే మోక్షానికి కారణీభూతమైనటువంటి తారతమ్యం ఏదైతే ఉన్నదో అది వేదంలో చెప్పినటువంటి దేవతా తారతమ్యాన్ని దాన్ని స్పష్టంగా తెలుసుకుంటే చాలు, మనకు మోక్షం లభిస్తుంది. ఏవం సదైవ నియమ క్వచిదన్యథాన. లేదు ఇప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు అయి ఉండొచ్చండి, తర్వాతి కల్పంలో మళ్ళీ వేరే వాళ్ళు రావచ్చు కదా. ఇప్పుడు ఉదాహరణకు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ కల్పంలో ఇంద్రుడు గొప్పవాడు, కానీ తర్వాతి కల్పంలో ఆ ఇంద్రుడి కంటేను సూర్యుడు పై స్థానంలో రావచ్చు కదా అనంటే అలా కుదరదు. ఏవం సదైవ నియమ, ఇది ఏకరీతి అయినటువంటి నియమము. వాళ్ళను దించి వీళ్ళు రావడానికి ఇది రాజకీయ చదరంగం కాదు. స్వస్వరూపభూతమైనటువంటి తారతమ్యం ఇది సదా సర్వకాలముల్లో ఏక విధమైనటువంటిది. ఏవం సదైవ నియమ క్వచిద్ అన్యథాన, దీనికి విరుద్ధంగా ఎప్పటికీ జరగదు అంటే జరగదు. అది చాలా విశిష్టం. సరే, ఆ మోక్షానికైనా లేకపోతే తమస్సుకైనా ఎప్పుడు వెళతాం? ఏమైనా ఒక కాల నియమం ఏదైనా ఉన్నదా మనకు? ఇంత టైం, ఈ టైంలో సాధన చేసుకోండి మీరు వెళ్ళిపోతారు అని ఏమైనా టైం ఉన్నదా? టైం లేదు. మరి ఎలా తెలుసుకోవాలి? మీ సాధన పరిపూర్తి అయితే మీరు వెళతారు, ఇంతే నియమం. దాన్నే చెబుతారు యావన్న పూర్తి ఉత సంస్కృతిగా సమస్తాహ. అంటే మోక్షానికి కావలసినటువంటిది భగవద్భక్తి, భగవత్ ప్రసాదము అని శాస్త్రం నిర్ణయించింది. అందువల్ల ఉత్తములైనటువంటి జీవులకు అది భక్తి చేయాలి. ఇందులో కూడా ఒక రెండు విషయాలను నేను చెప్పేస్తాను. ఎవరు సుజీవులు ఉన్నారో అంటే మోక్షయోగ్యమైనటువంటి జీవులు ఉన్నారో వాళ్లకు స్వాభావికంగా జీవస్వరూపంలో భక్తి ఉంటుంది అన్నటువంటిది సిద్ధాంతం, అంటే మధ్వ సిద్ధాంతం. వాళ్ళ స్వరూపంలోనే ఉంటుంది. మనం
అంటే అనేక విషయాలను మనం తెలుసుకుంటూ పోతే ఉన్నటువంటి భక్తి అభివ్యక్తం అవుతుంది. అది కార్యరూపంలో మనకు సాధనంగా మనకు పనికి వస్తుంది. భక్తి బయట నుంచి వచ్చేటువంటి వస్తువు కాదు, ఉన్నటువంటి వస్తువు. అది స్వాముల వారి ప్రవచనం వింటాం, ఏదో పాఠాన్ని వింటాం, లేకపోతే ఇంకేదో మనం చదువుతాం. ఈ విధంగా అనేక విషయాలను మనం తెలుసుకుంటూ పోయినప్పుడు ఆ భక్తి ఉన్నటువంటిది అది పెరుగుతూ, అంటే పెరగడం అంటే అభివ్యక్తం అవుతుంది. ఉన్నటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తూ పడుతుంది. ఇప్పుడు దూరంలో నిలబడ్డారు, అప్పుడు అక్కడ ఏదో మీకు చాలా దూరంలో ఏదో మెరుస్తూ కనిపిస్తూ ఉన్నది. మీరు ఎంతెంత దగ్గరికి వస్తారో అది అంతగా మీకు స్పష్టంగా తెలుస్తూ వస్తుంది. దగ్గరలో అంటే చాలా దగ్గరకు వచ్చిన తర్వాత స్పష్టంగా, అంటే ఒకే వస్తువే మీకు దూరం నుండి చూసినప్పుడు ఒక విధంగా, దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. అదే స్పష్టం, అదే అభివ్యక్తి అని మేము శాస్త్రీయ ఆ శబ్దాన్ని ఉపయోగిస్తాం అంతే. ఇంకా స్పష్టంగా మీకు చెప్పాలి అంటే కళ్ళజోడు ఉన్నటువంటి వాళ్లకు కొన్ని విషయాలు తెలుస్తాయి. అదేమిటి అంటే కళ్ళజోడు లేకుండా మీరు చూస్తే అస్పష్టంగా కనిపిస్తుంది. ఉన్నటువంటి వస్తువే కానీ కళ్ళజోడు పెట్టుకుంటే ఎంత స్పష్టంగా కనిపిస్తుంది, అంత స్పష్టంగా కాదు. ఆ విధంగా ఈ ప్రవచనాలు అంటే భగవత్ సంబంధమైనటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ పోతే భక్తి అభివ్యక్తం అవుతుంది, స్పష్టంగా తెలుస్తూ వస్తుంది. ఓహో అని అతడు సుజీవుడైతే విశేషంగా భగవంతుడిని ఆరాధన చేస్తాడు. అంతే తప్ప భక్తి బయట నుంచి వచ్చేటువంటి వస్తువు కాదు అన్నటువంటి దాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. అది జీవస్వరూపంలోనే ఉంటుంది. అదేవిధంగా ఆనందము, శక్తి, జ్ఞానము వెనకటికి నేను చెప్పాను ఆ విషయం గురించి. అది ఇది సుజీవులలో ఈ విధమైనటువంటిది. మీరు భక్తిని చేస్తూ పోవాలి. మీ యోగ్యతకు తక్కంత మీరు భక్తిని పరిపూర్ణంగా చేస్తే మీకు అపరోక్ష జ్ఞానం అవుతుంది. అపరోక్ష జ్ఞానం తర్వాత ప్రారబ్ధాన్ని భోగించాలి. అంతవరకు ఈ భూమి మీద ఉండాలి. ప్రారబ్ధ భోగం అంతా అయిపోయింది, ఇంకేం మిగల్లేదు మీకు ప్రారబ్ధము అని అంటే అప్పుడు మీరు దీనికి ఎక్కడికి జనలోకం కానీ, తపోలోకం కానీ, మహర్లోకం కానీ, సత్యలోకంలో కానీ, లేదు ఇంకా యోగ్యత ఉంటే వైకుంఠ అముక్త స్థానంలో కానీ ఉండి సాధన చేసుకుంటూ ఉంటారు. ఎప్పటి వరకు అంటే బ్రహ్మదేవుల వారి లయం వరకు కూడా వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు. అపరోక్ష జ్ఞానం బ్రహ్మ లయ సమయంలో వాళ్ళు వెళ్ళి బ్రహ్మదేవుల వారి ఉపదేశాన్ని తీసుకొని లింగభంగం చేసుకొని వాళ్ళు మోక్షానికి వెళతారు అన్నటువంటిది నియమం. ఇది అపరోక్ష జ్ఞానుల విషయంలో చెప్పేటువంటి, నేను చాలా స్థూలంగానే చెప్తూ ఉన్నాను, చాలా డీప్గా వెళ్ళటం లేదు. ఈ విషయంలో చాలా చర్చలు ఉన్నాయి. చాలా మీరు ఎంత లోతుకు వెళితే అంత అగాధంగా ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల ప్రారంభ దశలో అంతగా నేను చెప్పదలుచుకోలేదు. కానీ కొన్ని విషయాలు మాత్రం స్పష్టంగా తెలియాలి, అందులో ఎవరికి సందేహాలు రాకూడదు. ఇది పరిపూర్ణం. ఒక బిందెను పెట్టారు, బిందెను కొళాయి కింద మీరు బిందె పెట్టారు, అందులో నీళ్ళు ఇంకా రావడం లేదు, ఒక్కొక్క చుక్క పడుతూ ఉన్నది. ఆ బిందె నిండాలి అంటే ఎంతసేపు కావాలి అని అంటే మనం చెప్పలేం. అది ఎప్పుడు పూర్తవుతుందో అవుతుంది, ఏదో ఇంత సమయం అని ఉదాహరణకు మనం చెప్పగలం. అదేవిధంగా మన సాధన విషయంలో కూడా మనం సకామంగా చేస్తూ పోతే అది మోక్షానికి కారణం కాదు. అందువల్ల నిష్కామంగానే సాధన చేస్తూ వెళ్ళాలి. ఆ సాధన పరిపూర్తి, నీ యోగ్యత ఇంత, అంత నీవు పరిపూర్ణంగా చేసుకోవాలి. అంత చేసుకుంటే అపరోక్ష జ్ఞానం అవుతుంది, నువ్వు వెళ్ళిపోవచ్చు. మరొక విషయం, ప్రారబ్ధ కర్మ అన్నటువంటిది శాస్త్ర అంటే ప్రవచనాల్లో అక్కడ ఇక్కడ మీరు వింటూ ఉంటారు. ఏమిటి ప్రారబ్ధము అంటే మనం చేసినటువంటి అనాది కర్మలన్నీ కూడా దాన్ని సంచితము అని పిలుస్తారు. ఏమంటారు? సంచితము అంటే మనం సంపాదించినటువంటిది కర్మలు అవన్నీ కూడా ఉంటాయి. ఒక ఊరికే ఉదాహరణకు మీకు చెప్పాలి అంటే ఒక సంచిలో వేసి పెడతారు, భగవంతుడు పెట్టాడు. వాటిని ఇప్పుడు మీరు ఇంటికి ఒక బియ్యం సంచిని తీసుకొస్తారు. దాన్ని ప్రతిరోజు సంచిలోంచే తీసుకోరు. ఇప్పట్లో లేదు, 25 కేజీల బ్యాగే వస్తుంది. 100 కేజీలోని మీరు అనుకోండి, 100 కేజీల బ్యాగ్ తీసుకొస్తారు.
రోజు ఆ సంచిలోంచి ఎవరు తీసుకోరు. ఏం చేస్తారు అంటే మీరు దాన్ని క్లీన్ చేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటారు. అవునా? ఆ సంచిలో ఉన్నటువంటిది డబ్బాలోకి రావడం ఏదైతే ఉన్నదో అది ప్రారబ్ధం అవుతుంది. అంటే భగవంతుడు మన భోగానికి ఇస్తాడు. ఇప్పటి నుండి వీడు దీన్ని భోగించాలి అని ఇస్తాడు. అది సుఖం ప్రారబ్ధం కావచ్చు, దుఃఖ ప్రారబ్ధం కూడా కావచ్చు. ఏదైనా ప్రారబ్ధము అనే పిలుస్తారు. అంటే ప్రారంభించడానికి, అది ఫలం ఇవ్వడానికి ఇప్పుడు ప్రారంభించింది, అందువల్ల అది ప్రారబ్ధము అని మనం చెబుతాం. అంటే ఇంకా మీకు స్పష్టంగా తెలియాలి అంటే మనం వెనుకటి ఏదో జన్మలో ఎవరో ఆపదల్లో ఉన్నారు, వాళ్లకు తినడానికి తిండి కూడా లేదు. అటువంటప్పుడు మనం వాళ్లకు సహాయం చేసి వాళ్లకు ఏదో తిండి పెట్టాం. ఒక 2 నెలలు 3 నెలలు పెట్టాము అని అనుకోండి. అది పుణ్యం మనకు వచ్చింది. ఆ పుణ్యాన్ని భగవంతుడు కొంతకాలం తర్వాత పక్వం చేసి దాన్ని మనకు భోగించడానికి ఇస్తాడు. అది ఈ జన్మలో ఇచ్చాడు అనుకుందాం. అది ఏ విధంగా ఇస్తాడు? అప్పుడు మనం పెట్టేటువంటి భావన, మన శ్రద్ధ అన్నీ కూడా అక్కడ ఆ ఫలితానికి కారణం అవుతుంది. ఆ విధంగా మనకు ఇప్పుడు ఇస్తూ ఉన్నాడు. అది సమృద్ధమైనటువంటి భోగాన్ని మనకి ఇచ్చాడు. ఎప్పుడు మనకు కొదవ రాకుండా సంపూర్తిగా. అది ఎప్పటి నుంచి ప్రారంభమైంది అని అంటే తన 20వ సంవత్సరం నుండి అది ప్రారంభం అవుతుంది. అంతవరకు వాడికి సరిగా తిండి లేదు. కానీ వాడు చేసినటువంటి ఆ పుణ్య, ఎవరికో భోజనం పెట్టి రక్షించాడు, అది పుణ్యం ప్రారంభం అవుతుంది. అది ఎప్పటి వరకు అంటే వాడి 80వ సంవత్సరం వరకు కూడా, అంటే 20 నుంచి ఆరంభించుకొని వాడికి ఎక్కడ కొంచెం కూడా అటు ఇటు కాకుండా 80 సంవత్సరాల వరకు కూడా ఆ భోగం, ఆ పుణ్యం మనకు వస్తుంది. అది ప్రారబ్ధం. 20వ సంవత్సరంలో ప్రారంభించబడి 80వ సంవత్సరం వరకు అది వచ్చింది. ఇది సుఖ ప్రారబ్ధం. అదేవిధంగా ఎవరో ఏదో ప్రాణి పడుకొని ఉంది, దాన్ని రాయి తీసుకొని కొట్టాను, దాని తలకి దెబ్బ తగిలింది. భగవంతుడు దాన్ని కూడా మనకు లిస్ట్ పెట్టుకొని దానిలో రాసి పెడతాడు. ఇది పాప ప్రారబ్ధం. అన్యాయంగా ఒక ప్రాణిని హింసించావు, అందువల్ల తలకు కొట్టావు కదా, నీకు కూడా తలనొప్పి వస్తుంది. ఇది నేను ఉదాహరణకు చెప్తున్నాను, ఇదే అన్ని చోట్ల అప్లై అవుతుంది అని అనుకోవద్దు. ప్రారబ్ధం గురించి ప్రసంగం వచ్చింది, అందువల్ల చెప్తున్నాను. అది కూడా నాకు 15వ సంవత్సరం నుండి ప్రారంభం అవ్వాలి. ఎప్పటి వరకు? 50వ సంవత్సరం వరకు అది రావాలి. అటువంటి ప్రారబ్ధం, పాప ప్రారబ్ధం ఉన్నది. అందువల్ల 15వ సంవత్సరంలో నాకు మొదటిసారిగా తలనొప్పి వచ్చింది. అది ఆ పాపం ఎంతవరకు ఉంది అంతవరకు వచ్చి 50 సంవత్సరాల వరకు కూడా తలనొప్పి అలాగే ఉంటుంది. అది జీవనం పూర్తిగా ఉండాలి అని భగవంతుడి సంకల్పం ఉంటే, అటువంటి నేను ఘోరమైనటువంటి కర్మను చేస్తే ఆ విధంగా నేను, అంటే ఆ జీవుడి యొక్క దేహ, అంటే చనిపోయే వరకు కూడా అది ఉంటుంది. ఆ పాప ప్రారంభం, తలనొప్పి అలాగే వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి రోజూ వస్తుంది మన ప్రారంధం అంత చెడుగా ఉంటే. ఇది ప్రారంధం. ఇదంతా ఆ డబ్బాలోని బియ్యం అంతా అయిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే మళ్ళీ సంచిలో అది తీసుకొస్తారు. ఇది కూడా అంతే. మళ్ళీ భగవంతుడు ఈ అంటే మనకు కావలసినటువంటి భోగాన్ని అంతా కూడా, కర్మ భోగాన్ని సమాప్తి చేసుకున్న తర్వాత మళ్ళీ సంచిలోంచి తీసుకొస్తాం. ఆ సంచి ఎప్పటికీ అయిపోదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కర్మం చేస్తూనే ఉన్నాం, మళ్ళీ ఆ సంచి నిండుతూనే ఉంటుంది. అది అక్కడి నుంచి తీసుకొచ్చి డబ్బాలో తీసుకొచ్చి వాడకానికి ప్రారంభమైతే అది ప్రారంధం. ఇది ప్రారంధం. ఇది ఆ సంచిలోంచి తీయడం ఎప్పటికీ అయిపోతుంది అంటే, ఒక్కసారి మీరు అపరోక్ష జ్ఞానాన్ని చేసుకోండి, నా దర్శనాన్ని చేసుకోండి, ఇక సంచిలోంచి నేను మీకు ఇవ్వను. డబ్బాలో ఏది ఉందో అంత మాత్రం మీరు భోగిస్తే చాలు. అప్పుడు ఇక ఈ భూమి నుంచి మనం వెళ్ళిపోవచ్చు. మన యోగ్యతానుసారంగా మనకు ఎక్కడ సాధన ఉంటుందో ఆ లోకల్లో వెళ్ళి సాధన చేసుకొని బ్రహ్మదేవుల ద్వారా ముక్తికి వెళ్ళిపోతాం. ఇది శాస్త్రీయ నియమం. అంతే తప్ప కళ్ళు మూసుకుంటే మేము సమాధిలో ఉన్నాము, అది ఇది ఏదేదో చెప్తూ ఉంటారు. సమాధి అవన్నీ కూడా అంత సులభంగా వచ్చేటువంటి ఇది కాదు. ఆ అవస్థలన్నీ కూడా దానికి చాలా విశేషమైనటువంటి ప్రయత్నం ఉంటుంది. ముందు మొట్టమొదటి మెట్టు అంటే సంపూర్ణంగా అంటే తత్వాన్ని మనం తెలుసుకోవడం మొట్టమొదటిది. దాని తర్వాత సాధన ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం చేసేదంతా కూడా దేనికి కర్మలను చేయడం అంటే శాస్త్ర జ్ఞానం కొరకు మనం
ఇప్పుడు మనం సాధన చేసుకోవాలి. శాస్త్రజ్ఞానం పరిపూర్ణంగా వచ్చిన తర్వాతనే ధ్యానం మొదలైనటువంటి క్రియలన్నీ కూడా ప్రారంభమవుతాయి. దీన్ని ఆచార్యుల వారు స్పష్టంగా శాస్త్రాల్లో అంటే సిద్ధాంతంలో చెప్పారు. అందువల్ల యావన్న పూర్తి, ఎప్పటి వరకు మీరు చేయవలసినటువంటి సాధన పరిపూర్తి అవ్వదు అప్పటి వరకు కూడా ముక్తి అన్నటువంటిది లేదు. ఇది అప్పటి వరకు కూడా సమస్తాహ సంస్కృతిగా, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సంసారంలో ఉండవలసిందే. దేవతల విషయంలో ఇది చాలా వాళ్లకు సాధన అతి విశిష్టంగా ఉంటుంది. ఈ విషయం ప్రతి ఒక్కరికి, బ్రహ్మదేవుల వారికి కూడా చాలా చేసినాను స్వామి ఇక నాకు మోక్షాన్ని ఇచ్చేయంటే భగవంతుడు ఇవ్వడు. మీ సాధన ఎంత ఉందో అంత మీరు పరిపూర్తి చేసుకోవలసిందే. అది బ్రహ్మదేవుల వారి యోగ్యతకు బ్రహ్మదేవుల వారంత చేసుకోవాలి. ఇప్పుడు ఒక గరుడ పక్షి ఉన్నది, అది ఆకాశంలో ఎంత ఎత్తుకు ఎగరాలో అంత ఎత్తుకు ఎగురుతుంది. అది దాని సామర్థ్యం ఉంటుంది, అంత ఎత్తుకు ఎగరాలి. అదే చిన్న పక్షి ఇంకేదో ఉంది, పిచ్చుక ఉంది, అది ఎంత ఎగురుతుంది? ఏదో ఇంత మా ఇంటి చెట్టు ఎంతుందో అంత ఎగురుతుంది, అంత ఎత్తుకు ఎగరలేదు. కానీ ఇది ఇంత ఎత్తుకు ఎగరాల్సిందే, అది అంత ఎత్తుకు ఎగరాల్సిందే. అదేవిధంగా బ్రహ్మదేవుల వారు అంత సాధన చేసుకోవాల్సిందే, అది పూర్తయితేనే వాళ్ళకు మోక్షం. అదేవిధంగా శేషదేవుల వారు వారి యోగ్యతానుసారంగా సాధనను పరిపూర్తి చేసుకోవాల్సిందే. అంతవరకు భగవంతుడు ఇవ్వడు అంటే మోక్షాన్ని ఇవ్వడు. మన యోగ్యత ఎంత ఉందో అంత మనం పరిపూర్తి చేసుకున్న తర్వాతనే మనం మోక్షానికి వెళతాం. అప్పటి వరకు కూడా మనం సంసారంలోనే ఉంటాం తప్ప మోక్షం అన్నటువంటిది లేదు. ఇది స్థూలంగా చెప్పాను. ఇందులో చెప్పాను కదా, అవాంతర విషయాలు చాలా ఉన్నాయి. దాన్ని ప్రసంగానుసారంగా తెలుసుకుంటూ పోదాం. తర్వాతి శ్లోకం పూర్తిశ్చ నైవ నియమాద్భవితా హి యస్మాత్ తస్మాత్ సమాప్తిమపి యాంతి న జీవ సంఘాః అనంత్యమేవ గణశోస్తి యతో హి తేషాం ఇత్తం తతః సకలకాలగత ప్రవృత్తి. ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి సిద్ధాంత రహస్యాలను ఆచార్యుల వారు చెబుతూ వెళతారు. ఏం చెబుతారు? అందరికీ ఒకేసారి అపరోక్ష జ్ఞానం అవుతుంది. అందరూ సాధన చేసుకున్నారు, అందరికీ ఒకేసారి అపరోక్ష జ్ఞానం అయిపోతే అందరూ ఒకేసారి మోక్షానికి వెళతారు. అప్పుడు జీవులు అందరూ కూడా జీవులే ఇక లేరు. అంటే ఏ జీవులు కూడా ఈ సంసారంలో లేరు. తమస్కు వెళ్ళేవారు తమస్కు వెళతారు, మోక్షానికి వెళ్ళేవారు మోక్షానికి వెళతారు. ఈ విధంగా అయిపోతుంది. అప్పుడు జీవుల పరిసమాప్తి అన్నటువంటిదే అయిపోతే మళ్ళీ ఇక భగవంతుడు సృష్టి చేస్తాడు అన్నటువంటి వేద వాక్యాలన్నీ కూడా అవి మిథ్యాభూతం అవుతాయి. అది అబద్ధము, అసత్యము అని అవుతుంది. ఎందుకు అంటే భగవంతుడు ద్యావా భూమి జనయం దేవ ఏకః అని వేదం చెబుతూ ఉన్నది. ఆ విధంగా భగవంతుడు ఇవన్నీ కూడా సృష్టి చేస్తాడు అన్నట్టుగా చెబుతారు. ఏ విధంగా సృష్టి చేస్తాడు? జీవులు ఉంటే సృష్టి, జీవులే లేరు అన్నప్పుడు సృష్టి ఎందుకు అన్నటువంటి ప్రశ్న వస్తుంది. అంటే అందరికీ కూడా ఒకేసారి సాధన చేసుకున్నారు, అపరోక్ష జ్ఞానం అయిపోయింది, వాళ్ళు మోక్షానికి వెళతారు అని అంటే దానికి ఆచార్యుల వారు చెబుతారు పూర్తిశ్చ నైవ నియమాన్ భవిత. ఈ ఒకేసారి యుగపదేవ, ఒకేసారి సకల జీవులకు కూడా పూర్తిశ్చ నైవ భవిత, పరిపూర్తి సాధన పరిపూర్తి అన్నటువంటిది అవ్వదు. ఎందుకు అంటే నియమా, ఈశ్వరేచ్ఛానుసారంగానే జరుగుతుంది. వీళ్ళు ఇంత సాధనను ఈ విధంగా చేసుకుంటూ వెళతారు. వీళ్ళ ప్రారంభం, ఎందుకంటే మన కర్మ ప్రారంధం ఏదైతే ఉన్నదో అది భగవంతుడికి పరిపూర్ణంగా తెలుసు. అందువల్ల వీళ్ళు ఈ సాధనలను చేసుకుంటూ వెళ్ళాలి అన్నటువంటిది భగవన్ సంకల్పానుసారంగానే నియమాత్, ఆ నియమానుసారంగానే జరుగుతుంది. యస్మాత్ తస్మాత్ సమాప్తిరపి జీవసంగాహ నయాంతి. జీవ సమూహం ఏదైతే ఉందో అది ఇక ఈ సంసారంలో లేదు, అందరూ మోక్షానికి వచ్చేశారు అని ఎప్పటికీ జరగదు. ఆ విషయంలో అనేక నియమాలను చెబుతారు. ఎంతమంది జీవులు ఉన్నారు అన్నటువంటి దానికి ఆచార్యుల వారు విష్ణుతత్వ నిర్ణయంలో ఒక ప్రమాణాన్ని చెబుతారు. పరమాణు ప్రదేశేపి హ్యనంత ప్రాణిరాశయ సూక్ష్మత్వా ఈశశక్తి వస్తూలాపి సంస్థిత అన్నటువంటి మాటను చెబుతారు. అంటే ఒక్క పరమాణు ప్రదేశంలో అనంతమైనటువంటి జీవరాశులు ఉన్నాయి అన్నటువంటిది
ఆచార్యుల వారు చెప్పేటువంటి సిద్ధాంతం. ఒక పరమాణు ప్రదేశంలో అంతమంది వాళ్లకు ఈ పార్థివ శరీరం అన్నటువంటిది ఉంటే అది మనకు ఇబ్బంది కలుగుతుంది. అంటే పరమాణు ప్రదేశం అంటే ఇంత అని మనం చూపిస్తాం, చాలా చిన్నది అన్నటువంటిది. ఆ ప్రదేశంలో పార్థివంగా ఉంటే అది నిండిపోతుంది. కానీ అలా కాదు. ఇప్పుడు ఒక రూమ్లో మీరు ఏదో విలువైనటువంటి వస్తువులు పెట్టారు అనుకోండి, లేదు ఒక రూమ్ నిండా దూది పెట్టారు అని అనుకోండి. ఆ దూది ఎంత అంటే ఒక లారీ లోడు ఒక రూమ్లో ఇంత 10x10 ఏదో అంత రూమ్లో నిండుతుంది. లేదు 1.5 లారీ లోడ్ అక్కడ నిండుతుంది, పూర్తిగా దూదితో నింపారు. అది పార్థివమైనటువంటిది, అందువల్ల అక్కడ అది నిండిపోతుంది. కానీ అదే అక్కడ ఒక బల్బు వెలిగించారు, ఆ రూమ్లో కాంతి ఉంటుంది. 10 బల్బులు వెలిగించారు, ఆ 10 అక్కడ కాంతితో నిండిపోయింది అని బయటికి వెళుతుందా? అది ఇంకా కాంతి రాకూడదా? మీరు 100 బల్బులు వెలిగించినా 1000 బల్బులు అక్కడ వెలిగించినా కూడా కాంతి విశిష్టంగా వస్తుంది అంతే తప్ప నిండిపోయింది అని నిండింది అని మనం లోక వ్యవహారం అంతే తప్ప పరిపూర్తి అయింది ఇంకా అందులో పట్టదు అని మాత్రం కాదు. అదేవిధంగా జీవులు కూడాను వాళ్ళు తేజోస్వరూపాన్ని ఉన్నటువంటి వారు, పార్థివమైనటువంటిది కాదు జీవస్వరూపం. అందువల్ల పరమాణు ప్రదేశంలో కూడా వాళ్ళు అనంతంగా ఉండవచ్చు. దీని గురించి చర్చ చాలా ఉన్నది. అందువల్ల మొత్తం జీవసంగాహ సమాప్తిం నయాంతి. జీవులు అయిపోయారు, ఇంకా లేరు జీవులు, ఇక భగవంతుడు సృష్టిని చెయ్యలేడు అని ఎప్పటికీ కాదు. అనంత 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 సంఖ్యలో జీవులున్నారు అన్నటువంటిది సిద్ధాంతం. ఆనంత్యమేవ గణశోస్తి. ఇది చాలా అద్భుతమైనటువంటి నియమం. ఇప్పుడు సామాన్యంగా ఏమవుతుంది అంటే టైం అవుతుంది, గణే ఇంద్రకుమారుడు జయంత అని మనం పురాణాల్లో చెబుతారు. ఇంద్రుడి కుమారుడు జయంతుడు అని. ఇంద్ర పదవి మా నాన్నగారిది సీటు, అతడు అంటే ఆయన మోక్షానికి వెళ్ళిన తర్వాత నేను ఆ సీట్లో కూర్చుంటాను అంటే కుదరదు. అది దేవతా విషయంలో అలా లేదు, మానవుల విషయంలో ఆ విధంగా ఉన్నది. కానీ దేవతల్లో ఆ నియమం లేదు. ఆ పదవికి మరొక ఇంద్రుడే వస్తాడు తప్ప ఈ జయంతుడు అతడి కుమారుడు ఆ పదవికి వెళ్ళలేడు. గరుడ శేషరుద్రులు బ్రహ్మదేవుల వారి వాయుదేవుల వారి కుమారులు. నా తండ్రి గారు మోక్షానికి వెళ్ళారు అని చెప్పేసి శంకరుడు వెళ్ళి నేను అక్కడ కూర్చుంటాను అంటే కుదరదు. ఈ విధంగా ఆ పదవికి వచ్చే వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే దాన్నే చెబుతున్నారు, అనంత్యమేవ గణశః అస్తి. వాళ్ళ గుంపులు అంటే రుజు పదవిలో వచ్చేటువంటి వాళ్ళు అనంత సంఖ్యలో ఉన్నారు. ఒకరైన తర్వాత ఒకరు ఆ పదవికి వస్తూ ఉంటారు. బ్రహ్మదేవుల వారు వెళ్ళిన వెంటనే వాయుదేవుల వారు బ్రహ్మ పదవికి, లాతవ్య వాయు పదవికి, ఈ విధంగా వచ్చి 100వ స్థానంలో ఉన్నటువంటి వారు 99వ స్థానంలో వస్తారు. ఆ కొత్త ఎవరైతే అపరోక్ష జ్ఞానాన్ని చేసుకున్నారో వాళ్ళు వచ్చి ఈ 100లో చేరుకుంటారు. వాళ్ళ గుంపు వేరే. గరుత్మంతుడి గుంపు అది అనంతంగానే ఉన్నది. శేష రుద్ర పదవికి వచ్చే వాళ్ళు అనంతంగానే, ఇంద్ర పదవికి వచ్చే వాళ్ళు అనంతంగానే ఉన్నారు. అదేవిధంగా భారతీ పదవికి వచ్చేటువంటి స్త్రీలు వాళ్ళు అనంతంగానే ఉన్నారు. ఈ విధంగా అనంత 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 సంఖ్యలో ఒక్కొక్క గుంపు ఉన్నది. దేవతలు మాత్రం అనంతమని కాదు, ఇంద్ర పదవికి వచ్చే వాళ్ళే అనంత సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు మాత్రమే వస్తూ ఉంటారు తప్ప వేరే వాళ్లకు ఆ స్థానం లేదు. ఆ యోగ్యత ఉంటే తప్పకుండా ఆ పదవిలో కూర్చుంటారు, ఆ యోగ్యత లేకపోతే కూర్చోరు. ఈ హిరణ్యకశిపు వీళ్ళందరూ కూడా యోగ్యత లేనటువంటి వారు. అప్పుడప్పుడు వస్తారు, వాళ్ళ తపోబలం ఉన్నందువల్ల వస్తారు, మళ్ళీ భగవంతుడు వాళ్ళను సంహారం చేసేస్తాడు అంతే తప్ప ఇంద్ర పదవి ఏదైతే ఉందో అది చాలా విశిష్టమైనటువంటి పదవి. ఆ పదవిలో అటువంటి యోగ్యత ఉన్నటువంటి జీవుడే ఆ సాధన సంపూర్తి చేసుకునే వస్తాడు. భగవంతుడు కూడా యోగ్యత ఉంది అని తెచ్చి కూర్చోబెట్టడు. అది పరిపూర్తి వాళ్ళ సాధన అంత చేసుకున్న తర్వాతనే ఇంద్ర పదవికి వస్తాడు. అక్కడ సాధన చేసుకుని మోక్షానికి వెళతాడు. ఈ విధంగా అనంత్యమేవ గణశః అస్తి. గణశః అంటే గణ అంటే గుంపు అని. ఆ గుంపు అనంత్యంగానే ఉన్నది. యతోహి తేషాం ఇత్థం తతః సకల కాలగత ప్రవృత్తి. అందువల్ల సకల కాలగత ఎల్లప్పుడూ ఏక విధంగానే సృష్టి జరుగుతుంది. ఇప్పుడు సృష్టి భగవంతుడు చేశాడు, దీనికి అనుగుణంగానే తర్వాత సృష్టి కూడా ఉంటుంది. దాని తర్వాత సృష్టి కూడా ఇదే విధంగానే భగవంతుడు చేస్తాడు. ధాత యథా పూర్వం అకల్పయత్. అందులో కొన్ని అవాంతర భేదాలు ఉంటాయి తప్ప
పూర్తిగా విరుద్ధంగా భగవంతుడు ఎప్పుడు కూడా చేయడు. ఏకరూపంగానే సృష్టిని చేస్తూ వెళతాడు. అందులో మహాప్రళయము అన్నటువంటిది బ్రహ్మలయ సమయంలోనే చేసేటువంటిది మహాప్రళయం. మన్వంతర ప్రళయము అన్నటువంటిది అది ఒకటి ఉన్నది. అది అప్పుడు ఈ భూభువ స్వర్గ అంటే భూమి, అంతరిక్షం, స్వర్గము అన్నటువంటిది ఈ లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 లోకాలను ఒక్కొక్కసారి నాశనం చేస్తాడు, ఒక్కొక్కసారి పరివర్తితం అవుతుంది అంతే. ఈ కలియుగం తర్వాత మళ్ళీ కల్కి రూప భగవంతుడు వస్తాడు. అది ఇప్పుడు ఎవరో కల్కి భగవాన్ అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు. అవేవి కాదు. 4 లక్షల సంవత్సరాల వరకు ఇంకా కలియుగం ఉన్నది. అంతవరకు కలియుగం అది ప్రవృత్తి చెందాలి. దాని తర్వాత భగవంతుడు కల్కి రూపంలో వస్తాడు. అప్పుడు ప్రళయం లేకుండానే ఎవరైతే దుష్టజనులు ఉన్నారో వాళ్ళను సంహరించేసి, ఎవరు సుజీవులు అప్పుడులో ఆ సమయంలో ఉన్నారో వాళ్ళకు మళ్ళీ తత్వబోధ చేసి విష్ణు భక్తిని, సన్మార్గాన్ని భగవంతుడు ఉపదేశించి సద్ధర్మాన్ని ఆచరించేట్టుగా చేస్తాడు. ఆ విధంగానే చేసి మళ్ళీ కృతయుగాన్ని ప్రారంభిస్తాడు. అది భగవంతుడు ఆ విధంగా చేస్తూ వెళతాడు. అంటే 3 లోకాలను నాశనం చేయనవచ్చు, లేకపోతే ఈ విధంగాను చేయనవచ్చు. ఇది మన్వంతరుల ప్రళయం వేరే. ఈ 4 యుగాలు అంటే కృత, త్రేత, ద్వాపర, కలి యుగాల తర్వాత నాశనం చేయడు. మళ్ళీ కృతయుగాన్ని ప్రారంభం అవుతుంది. ఈ విధంగా ఇది తిరుగుతూనే ఉంటుంది కాలచక్రం తప్ప ఎక్కడ ఆగిపోదు. ఇక సృష్టి అయిపోతుంది అన్నటువంటిది లేదు. ఇత్థం ఈ విధంగా సకల కాలగత ప్రవృత్తి తతః అంటే జీవులు అనంతంగా ఉన్నారు, అందువల్ల తేషాం ఆ జీవుల సకల కాలగత ప్రవృత్తి ఇత్థం ఇదే విధంగానే సకల జీవుల ప్రవృత్తి అన్నటువంటిది ఉంటుంది తప్ప ఇందులో వ్యత్యాసం అనేటువంటిది సామాన్యంగా అంటే లేనే లేదు, తేడా లేదు. ఏక విధంగానే భగవంతుడు చేస్తాడు అని చెప్పి ఇక్కడితో సమాప్తి చేస్తూ ఉన్నాను. శ్రీకృష్ణార్పణమస్తు. ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే అడగవచ్చు, దాన్ని చెప్పి నేను సమాప్తి చేస్తాను. నమస్కారం అండి. చెప్పండి. అండి ఈ నిత్య సంసారాలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా మరి సాధన చేయాలా? వాళ్ళకి మోక్షం లేదా? సాధన అంటే వాళ్లకు ఉభయ విధమైనటువంటి కొన్ని విషయాల్లో భ్రాంతి అంటే తమోయోగ్యులకు భ్రాంతి పరిపూర్ణంగా ఉంటుంది, సుజీవులకు యథార్థ జ్ఞానం ఉంటుంది. వాళ్లకు మిశ్రమ బుద్ధి ఉంటుంది. అంటే యథార్థము అయథార్థము రెండు కలిపి వాళ్లకు జ్ఞానం వస్తుంది. దానికి ఏదైతే కావాలో అటువంటి సాధనను వాళ్ళు చేసుకుంటారు. అదేవిధంగా సుఖ మరియు దుఃఖ ప్రారంధాన్ని అంటే భౌతికమైనటువంటి సుఖాన్ని, భౌతికమైనటువంటి దుఃఖాన్ని వాళ్ళు అనుభవించేటువంటి ఒక ఇది ఉంటుంది నిత్య సంసారాలకు. అటువంటి దానికి కావలసినటువంటి దాన్ని సాధన చేసుకుంటారు వాళ్ళు కూడా. అంటే వాళ్ళకి అపరోక్ష జ్ఞానం అనేది ఉండదు. లేదు లేదు లేదు. నిత్య సంసారంలో మోక్షానికి వెళ్లే వాళ్ళకు మాత్రమే అపరోక్ష జ్ఞానం, భగవద్ అపరోక్షం. స్వబింబాపరోక్షం అవుతుంది, తన స్వస్వరూపం తెలుస్తుంది, దేవతల స్వరూపం కూడా తెలుస్తుంది, తర్వాత భగవత్ స్వరూపం కూడా వాళ్ళకి తెలుస్తుంది. వచ్చేదారు ఇంకోటి అండి, ఈ కలియుగం అన్నారు కదా, ఇప్పుడు ఈ ఒక బ్రహ్మగారి ఒక రోజులో 10 అవతారాలు వెంకటేశ్వర మహాత్యంలో చెప్తారు. అది మరి ప్రతి మన్వంతరానికి రాదు కదా మరి. 71 మన్వంతరాలు అయితే కానీ 14 మన్వంతరాలు అయితే కానీ ఆయనకి ఒక రోజు కాదు కదా. అది కొంచెం వేరే విషయము, నేను మీకు ప్రత్యేకంగా చెబుతాను. అంటే ప్రతి మన్వంతరంలోనూ భగవద్ అవతారాలు అవుతూనే ఉంటాయి. అంటే ఈ కృతయుగంలో కొన్ని అవతారాలు అవ్వాలి, త్రేతాయుగంలో అవుతుంది, ద్వాపర యుగంలో అవుతుంది, కలియుగంలో లేదు. త్రియుగ అని భగవంతుడికి పిలుస్తారు, అందువల్ల అది లేదు. అది భగవంతుడు ఎప్పుడెప్పుడు అవతారాన్ని తీసుకుంటాడు అన్నటువంటిది వేదవ్యాస అవతారం గురించి కొన్ని నియమాలను ఆచార్యుల వారే చెబుతారు. ఆ విధంగా ఈ మహాయుగంలోనే నేను అవతారాన్ని తీసుకుంటాను అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు. ఆ యుగంలోనే భగవంతుడు అవతరిస్తూ వెళతాడు. ఇది అంటే చాలా సార్లు తీసుకుంటాడు భగవంతుడు అవతారాలను, అనేక విధాలుగా తీసుకుంటాడు. దాన్ని ఈ కలియుగంలో తర్వాత కలికి అవతారం అవుతుందా అని లేదు కదా. అంటే కలియుగంలో కలికి అవతారం అని కాదు, కలియుగంలో లేదు, కలి మరియు కృత సంధి కాలం అవుతుంది. అది బౌద్ధావతారం కూడా సంధి కాలంలో అయినటువంటిది.
సంధికాలమే ఈ 28వ ఆ, ఈసారి అవుతుంది ఇప్పుడు అవుతుంది. ఈ కలియుగాంత్యంలో, ఇప్పుడు మనం ఉన్నటువంటి కలియుగాంత్యంలో కల్కి అవతారం అవుతుంది. ఆచార్యుల వారు దాన్ని చెబుతారు. సరే అండి. నమస్కారం. నమస్కారం. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, లేకపోతే సమాప్తి చేయొచ్చా? సమాప్తి చేయొచ్చు. శ్రీకృష్ణ నాహంకర్త హరికర్త తత్పూజా కర్మచాకిలం తథాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నాన్యథా తద్భక్తిస్తత్ఫలం మహ్యం